హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మెగా పవర్ స్టార్ ఈ పేరు తెలియని తెలుగోడు ఉండడు కాదు ఇండియాలో మనిషే ఉండడు ఎందుకంటే మెగా పవర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవికి ఒక 10 ఇంతలు అనుకోవచ్చు మరి ఓవర్ అని అనుకోవద్దు బట్ నిజమైన మాట అన్నమాట ఎందుకంటే మన మెగా పవర్ స్టార్ నటించినటువంటి RRR మూవీ ఆస్కార్ వరకు వెళ్ళింది అదంతా మనం అందరం చూసాం ప్రస్తుతం రామ్ చరణ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం శంకర్ తెలుగులో తీస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ RC16 అనేటటువంటి ఒక ఫ్లోతో స్టార్ట్ అయినటువంటి మూవీ గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్తో మనందరి ముందుకు వచ్చింది అండ్ అట్లాగే ఉండదు ఫర్ ద ఫస్ట్ టైం శంకర్ తెలుగు హీరోతో చేస్తున్నటువంటి డైరెక్ట్ ఫిల్మ్ అనమాట సో ఈ సినిమాకి చాలా క్రేజ్ ఉంది సో రామ్ చరణ్ ప్రస్తుతం ఆ మూవీ షెడ్యూల్స్లో బాగా బిజీగా ఉన్నాడు అండ్ దీనికి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏమున్నాయి ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి కదా రిలీజ్ డేట్ ఒకటే కదా రాంది అని మీరు అనుకోవచ్చు ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఆఫ్టర్ ఈ గేమ్ చేంజర్ మూవీ తర్వాత వాట్ ఎల్స్ రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడు అనేటటువంటి క్యూరియాసిటీ అందరిలో ఉంది సో ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నారు అదేనండి మన ఉప్పెన డైరెక్టర్ సో దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి నెక్స్ట్ బుచ్చిబాబుతో సినిమా ఉండబోతుంది అండ్ సినిమా కూడా చాలా ఒక మంచి లవ్ స్టోరీగా తీయబోతున్నాడు బుచ్చిబాబు లైక్ ఉప్పెన లాంటిది అన్నటువంటి మాటలు వచ్చాయి బట్ ఇక్కడ అందరికి వచ్చినటువంటి డౌట్ ఏంటి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారా అని ఇంకెవరు మన శ్రీదేవి కూతురైనటువంటి జాన్వీ కపూర్ సో జాన్వీ కపూర్ ఆల్రెడీ దేవరా సినిమాతో బాగా బిజీగా ఉంది అండ్ దేవరా సినిమా కూడా ఈ మధ్య కాస్త పోస్ట్ పోన్ అయ్యి మనల్ని బాగా డిసప్పాయింట్ గురిచేసింది బట్ ఎందుకో చాలామంది జనాలు ఫ్యాన్స్ కోరుకుంటున్నారంట ఎందుకంటే అప్పుడెప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవిని శ్రీదేవిని కలిసి చూసినట్లు ఉంటుంది మళ్ళీ ఒకసారి రామ్ చరణ్ని జాన్వీ కపూర్ని కలిసి చూస్తే అటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అని జనాలందరూ కూడా బాగా ఫీల్ అవుతున్నారంట బట్ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం తెలియలేదు కానీ బట్ ఇమాజినేషన్కి మాత్రం ఇన్ కేస్ రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ లాంటి ఒక అందగత్తె కానీ హీరోయిన్గా చేస్తే అల్టిమేట్ ఉంటుందని నా ఉద్దేశం అండ్ సినిమా కూడా చాలా అద్భుతంగా రాబోతుంది ఎందుకంటే బుచ్చిబాబు లవ్ స్టోరీని ఎంత బాగా తీస్తారనే విషయం మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బట్ ఆల్మోస్ట్ ఏంటంటే రామ్ చరణ్ ఇకపై తీసే సినిమాలని పాన్ ఇండియా మూవీస్ కావడం వల్ల ఈ నెక్స్ట్ సినిమా అంటే గేమ్ చేంజర్ తర్వాత వచ్చినటువంటి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుందా లేదనేది మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం సో ఇన్ కేస్ బుచ్చిబాబుతో సినిమా తీయాలంటే రామ్ చరణ్ గారు ఎటువంటి సినిమా తీస్తే బాగుంటుంది అంటే లవ్ స్టోరీ ఆల్రెడీ చూసాం ఉప్పెన సినిమాలో అదొక ట్రాజెడీగా ఎండ్ అయింది సో ఈసారి అలా కాకుండా కొంచెం కొత్తగా యాక్షన్ అయినా ట్రై చేస్తే బెటర్గా ఉంటుందా బుచ్చిబాబుకి అండ్ అలా కాకుండా అందమైన హీరోయిన్ కదా మన జాన్వీ కపూర్ సో ఇటువంటి ఒక ఇద్దరు కాంబినేషన్లో రాబోతున్నటువంటి మూవీ కాస్త స్పైసీగా యాక్షన్ థ్రిల్లర్స్లా కాకుండా ఒక లవ్ స్టోరీలా తీస్తే పెద్ద పస ఉండదేమో మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ మధ్య ఒక మంచి లవ్ స్టోరీని తీసుకొస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ కొంచెం వైల్డ్గా థింక్ చేస్తున్నాను బట్ వాట్ ఎవర్ నా ఉద్దేశం అయితే ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ కలిసి నటించబోతున్నారంట ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత సో ఈ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మంచి మూవీ అప్డేట్స్ అండ్ అలానే కాకుండా కొత్తగా వచ్చినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్